From the top of a platform and the angle of elevation of a tower was 30 degrees. The tower was 45 meters high. చూడండి, ఇదొక టవర్ 45 మీటర్లు, ఇదొక ప్లాట్ఫామ్. లెంత్ ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ ఏమన్నాడు? టాప్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అంటే ఇది. డిస్టెన్స్ బిట్వీన్ ది ప్లాట్ఫామ్ అండ్ టవర్ 40√3. పేర్లు పెడదాం రండి. ఏబి సిడిఈ. నాకు ఏబి కావాలి, అదే కదా ప్లాట్ఫామ్ హైట్. ఇది మొత్తం 45 గుర్తుపెట్టుకోండి. tan 30 చూడంగానే వేసేద్దాం. ఇంకా tan 30 అంటే 1/√3. tan 30 ఏమవుతుంది? ED/AD. ఈడీ అంటే నాకు తెలియదు కదా, ఈడీ అని అనుకుంటా. ఏడీ అంటే ఇది 40√3 అన్నప్పుడు ఇది కూడా 40√3 కదా. ఇంక ఇది మధ్యలో తీసేద్దాం. అప్పుడు ఈడీ ఈక్వల్ టు ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై అయిపోయి 40√3/√3. ఈ √3 క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు √3 అని. తెలియని వాళ్ళ కోసం మాత్రం ఈ స్టెప్ రాసా. సో ఈడీ ఎంత? 40 వచ్చింది. ఇది మొత్తం 45 అంటే ఇది 5 కదా. ఇది 5 అయినప్పుడు ఏబీ కూడా 5 కదా. at 8% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం సమ్ ఆఫ్ మనీ బికమ్స్ అంటే ఏమవుద్దమ్మా? ఇది అమౌంట్ అని అర్థం. అమౌంట్ 300 రూపాయలు ఇచ్చాడు. 2.5 సంవత్సరాలు అంటే 5/2 అని నోటుకు వచ్చేయాలి. సమ్ ఇన్వెస్టెడ్. అమౌంట్ ఎంత ఇచ్చాడు? అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ చేస్తే దీన్ని ఇంట్రెస్ట్ అని చదవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. 5/2 కదా బై 100. తొందరపడి 100ని అయితే క్యాన్సిల్ చేయొద్దు. 100తో క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉంటుంది. 2 ఎక్కలు 8, 4, 4 5లు 20. 20 పి. ఇది ఇటు వస్తే 100 క్యాన్సిల్ అయిపోయి 100 దీంతో మల్టిప్లై అయిపోయి 300 × 100 మైనస్ 100 పి కదా, ఇటు వచ్చేస్తుంది ప్లస్ 100 పి. ఇక్కడ ఉన్న ప్లస్ 20 పి. ఇది మొత్తం 120 పి. ఇక్కడే వేసేయాలి 120 కూడా. వెంటనే ఆప్షన్ చూడాలి. నన్ను ఉంది. మళ్ళీ చేద్దాం. 0 క్యాన్సిల్. 6 ఎక్కంలో ఇది 2 సార్లు, ఇది 50 సార్లు. 2 ఎక్కంలో ఈ 10 5 సార్లు. 5 5లు 25. ఫస్ట్ ఆప్షన్. రోషన్స్ కరెంట్ ఏజ్ ఈస్ 3 years less than 1.5 times that of ఉషా రోషన్. ఉషా దక్స్ అనుకుందాం. రోషన్తో 3 సంవత్సరాలు తక్కువ. ఎప్పుడు? 1.5 times ఉషా ఉన్నప్పుడు. 12 years ago. ఇద్దరిలోంచి చెరో 12 సంవత్సరాలు తీసేసా. ఉషాస్ ఏజ్ వాజ్ ఈక్వల్ టు 3 years more than half of రోషన్ ఏజ్ బై 2 రాసా. ఇటు వస్తే 2x - 24. యాస్టీస్కి ఇది రాస్తా. 12కి 3 కలిపితే 15. తర్వాత ఈ 2 ఇటు పంపించాం. మరి 2తో ఇటు కూడా మల్టిప్లై చేయాలి కదా. 3 రోజులు 6. ప్రాబ్లం అయిపోయింది. 1.5x 2x అంటే 0.5x. 24 ఇటు వస్తే ప్లస్ అయిపోతుంది. 30లోంచి 15 తెస్తే 15. 5 ఎక్కంలో 15 3 సార్లు. కానీ ఇక్కడ 0 పాయింట్ ఉంది కదా, అంటే ఎక్స్ వాల్యూ 30. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అడిగింది ఏంటిది? రోషన్స్ ప్రజెంటేజ్. 1.5ని ఏం చదవాలి? ఇప్పుడు 1.5 చదవకూడదు, 3/2 అని చదివేసేయాలి. 3/2 × 30. 3 years less than కదా, -3 వేసుకోవాలి. 2 ఎక్కంలో 30 15 సార్లు. 45లో నుంచి 3 తీస్తే 42. Kumar gained 16% of the reels used a stereo. If he purchased the item 1500, how much did he sell? Selling price అడిగాడు. 1500 కాస్ట్ ప్రైస్ ఇంటూ 16% గెయిన్ అంటే 116/100.
0000 క్యాన్సిల్. క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. నాకు 116 15లు కావాలి. ఫస్ట్ 100 15లు తీసుకుందాం, 1500. తర్వాత 16 15లు కావాలి, 240. చివరిలో 40 ఉండాలి. ఇది కాదు, నన్ను ఉంది కాబట్టి బిట్ అంతా చేయాల్సిందే. 1740. ద ఏరియా ఆఫ్ ఏ బేస్ ఆఫ్ ఏ కోన్. బేస్ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. ఎంత ఇచ్చాడు? 64 పై. పై క్యాన్సిల్ అయిపోయి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 64, ఆర్ ఈక్వల్ టు 8. రేడియస్ వచ్చింది. వైల్ ఇట్స్ స్లాంట్ హైట్ ఈస్ 17. స్లాంట్ హైట్ అంటే ఏంటి మీనింగ్? ఎల్ ఈక్వల్ టు 17 ఇచ్చాడు. నాకు మామూలు హైట్ కావాలి. మామూలు హైట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఎల్ స్క్వేర్ అంటే 17 స్క్వేర్ 289. ఆర్ స్క్వేర్ అంటే 64. ఎంత? 225 డిఫరెన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే 15. హైట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, దిస్ కోన్ ఈజ్ రీమోల్డెడ్ టు సాలిడ్ స్పియర్. అంటే కోన్ అనేది స్పియర్ అయిందంట. అంటే 2 వాల్యూమ్స్ ఎక్కువలే కదా. కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 1/3 పై ఆర్ స్క్వేర్. ఆర్ 8 కాబట్టి 64, హెచ్ అంటే 15 ఈక్వల్ టు 4/3 పై స్పియర్ ఆఫ్ ది రేడియస్ అడిగాడు. అంటే ఈ ఆర్ క్యూబ్ కావాలి నాకు. కొంచెం గమనించండి, అయిపోయింది ప్రాబ్లం. పై క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 4 64లో 16 సార్లు. ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 16 15లు ఎంత? 15 15లో 225, ఇంకొక 15 కలుపుకుంటా 240. 240ని ఏమని రాయొచ్చు? 30 × 8 కదా. ఇక్కడ క్యూబ్ ఉంది. 8 దేని క్యూబ్ అమ్మా? 2 క్యూబ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30. ఫస్ట్ ఆప్షన్. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ ఇస్ 30 meters. ఇది ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఇది 30 meters. ఇగో దీన్ని టవర్ అనుకుంటున్నా. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంట? 30 degrees అంట. ఇది 30 degrees కాబట్టి ఇక్కడ కూడా 30 degrees అవుతుంది. అని టవర్ హైట్ అడిగాడు. tan 30 అంటే ఎంత? 1/√3 ఈక్వల్ టు h/30. అప్పుడు హెచ్ అంటే ఏంటి? ఇలా వెంటనే మీరు చూసి 10√3 అని పెట్టేసేయాలి. ఇప్పుడు హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 30/√3 అవుతుంది. న్యూమరేటర్ని డినామినేటర్ని √3తో భాగిస్తే √3 × √3 3 అయిపోతుంది. 3లో 30 10 సార్లు 10√3. ఫస్ట్ ఆప్షన్. ఈ బిట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీన్ అని. ఈ మీన్ లేకుండా అడిగితే ఆన్సర్ ఏంటి? n × n+1/2. మీన్ అడిగితే మీన్ అంటే దీన్ని ఏమని చదవాలమ్మా? ఫస్ట్ సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ అని చదవాలి. సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్స్ అని చదవాలి. మనల్ని అడిగింది మీన్ అంటే ఏంటి? సమ్ బై టోటల్ నెంబరే కదా. టోటల్ నెంబర్ అంటే n. సో ఈ n క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా 100 + 1/2 అని చదివేయచ్చు. అంటే ఆన్సర్ ఏంటి? 50.5. లేకపోతే n × n+1/2. ఇక్కడ వరకు సమ్ అయింది, కానీ ఇచ్చింది మీన్. మీన్ అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ కదా. టోటల్ నెంబర్స్ అన్నీ 100. ఈ 100 క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా ఈ 101/2 ఇక్కడ రాసా. ఈ సమ్ము చూడండి. ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై రాఘవ్ 12 tests ఈస్ 24. 12 టెస్టులకి యావరేజ్ 24 ఉండాలంట. కానీ జుబేదా వాజ్ మెయింటైన్డ్ యావరేజ్ 23. ఈ అమ్మాయికి 23 వచ్చినాయి. ఎప్పుడు? 9 టెస్టులకి. అంటే యావరేజ్ ఎంత తగ్గింది? 1 తగ్గింది. ఎన్ని టెస్టుల మీద తగ్గింది? 9 టెస్టుల మీద తగ్గింది కాబట్టి -9. ఇఫ్ ఈచ్ టెస్ట్ ఈస్ అవుట్ ఆఫ్ 30, అట్లీస్ట్ హౌ మచ్ జుబేదా స్కోర్డ్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద రిమైనింగ్ టెస్ట్ స్టిల్ హ్యాస్ టు ఛాన్స్ ద రాఘవ్ పర్ఫార్మెన్స్. అంటే రాఘవ్తో పాటు జుబేదా కూడా మ్యాచ్ అవ్వాలంటే ఎన్నని అడిగాడు. రాఘవ్కి 24. మ్యాచ్ అవ్వాలంటే జుబేదా కూడా 24 రావాలి కదా. మొత్తం 12 టెస్టులు. ఆల్రెడీ 9 అటెంప్ట్ చేసింది. ఇంకా ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. కానీ ఈ అమ్మాయికి ఎన్ని తగ్గినాయి? -9 తగ్గినాయి. ఈ -9 కూడా ఈ 3 టెస్టుల్లో వస్తే సరిపోతుంది. అప్పుడు 24 - 9/3 3 సార్లు. ఆన్సర్ ఎంత?
21. హెచ్సిఎఫ్ అడిగాడు, నెంబర్లు చూడంగానే పెట్టేసేయాలి. రోజు మన క్లాసులు విన్నట్లయితే రెండిట్లకి డిఫరెన్స్ ఎంత? 18. 18లో 108 పోతుందా? 18 ఆరుల 108. సో ఆన్సర్ ఏంటి? 18. అర్జున్, అనురాగ్ కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 6 days 7 days. దే వర్క్ టుగెదర్. ఇంత డబ్బులు వచ్చినాయి వాళ్ళిద్దరికి. అర్జున్ షేర్ ఎంత అని అడిగాడు. డేస్ ఎవరిదే? అర్జున్ది, అనురాగ్ది. 6, 7. ఎఫిషియన్సీ ఏమవుతుంది? డేస్కి ఇన్వర్స్లే కదా. ఎఫిషియన్సీ అంటే 6కి 7కి ఇన్వర్స్, 7, 6. డబ్బులు ఎప్పుడు కూడా ఎలా పంచుకుంటారు? ఎఫిషియన్సీతో పంచుకుంటారు. అడిగింది ఎవరిది? అర్జున్ది. 7 టోటల్ 13 ఇంటూ ఇచ్చిన డబ్బులు 780. ఇలా చూసి ఇలా పెట్టేసేయాలి. 13లో 78 6 సార్లు, 6 42. చూడండి, ఏబిసి 10 days అంట. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏబి 12 రోజులంట. బీసీ 20 రోజులంట. ఇఫ్ ఓన్లీ ద 2 of them worked. ఇఫ్ బి వర్క్డ్ అలోన్ హౌ మెనీ డేస్ టు కంప్లీట్ ద టాస్క్? బి అడిగాడు. కొంచెం అబ్జర్వ్ చేయండి అమ్మా, ప్రాబ్లం అయిపోయింది. ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది? ఏ ప్లస్ 2 బీలు ఉన్నాయి కదా, 2b ప్లస్ సి కలపాలన్నా. నేను టోటల్ వర్క్ చేస్తున్నా 12కి 20కి. టోటల్ వర్క్ అంటే ఏబి బై ఏ ప్లస్ బి. 12 × 20 / 12కి 20 కలిపితే ఎంత? 32. 4 ఎక్కంలో 3 సార్లు 8 సార్లు. మళ్ళీ 4 టేబుల్లో 2 times 5 times అంటే 15/2 వచ్చింది నాకు. ఏ ప్లస్ బి ప్లస్ సిలోంచి ఏ ప్లస్ 2b ప్లస్ సి తీస్తే నాకు వచ్చేది బిఏ కదా. అడిగింది అదే కదా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 10/2ని కాసేపు 7.5 అనుకుందామా. సో తీసివేయాలి అంటే ఏబి బై ఏ మైనస్ బి చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. ఏబి 10 ఇంటూ 7.5. ఇక్కడ 15/2 రాస్తా. ఎక్కడ 7.5 రాయాలో అక్కడే రాస్తా. ఏ మైనస్ బి కావాలి అంటే ఇక్కడ 10, ఇక్కడ 7.5. డిఫరెన్స్ ఎంత? 2.5. 2.5 రాయకుండా పైన రాసుకుంటా 10. 2 ఎక్కంలో 10 5 సార్లు, 5 ఎక్కంలో 25 5 సార్లు, మళ్ళీ 5 ఎక్కంలో 10 2 సార్లు, 15 రోజులు 30. ఫస్ట్ ఆప్షన్. మనం ఏం చేయాలా? అక్కడున్న వాటిని వాడుకున్నాం అంతే. A natural number when divided by 4, 5, 6 or 7 leaves a remainder 3. Remainder 3 అంటే ఈ నెంబర్కి వచ్చిన ఎల్సిఎంకి 3 కలిపితే సరిపోతుంది. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ సచ్ నెంబర్స్? ఆ నెంబర్ ఏంటని అడిగాడు. ఫస్ట్ 4, 5, 6, 7 ఎల్సిఎం తీయాలి. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 5, 7. ప్రైమ్ నెంబర్స్ కలిసే మల్టిప్లికేషన్ కదా 35. 6కి 4కి ఎల్సిఎం ఎంత? 12. రిమైండర్ ఎంత? 3 రావాలి. ఇదే మన ఆన్సర్. ఇక్కడ ఇలా ఉందా? లేదు కదా. ఇప్పుడు చేద్దాం. 35 12 కావాలి. 12 3 360, 12 30 360, 12 5 60 అంటే 420 + 3. సెకండ్ ఆప్షన్. రాహి డిపాజిటెడ్ 600 rupees in a bank. Principal, rate of interest, time period. అడిగింది ఇంట్రెస్ట్ బై 100. 0 0 క్యాన్సిల్. 6 8 48 అని చదవకూడదు. ఫస్ట్ 5 8 40, 40 × 6 240. రూపిణి, బాల, సుష్మ షేర్డ్ ఒక కేక్ అంట. రూపిణికేమో 1/4 అంట, సుష్మాకేమో 2/3 అంట. కేక్లో బాలాకి మిగిలిపోయింది. అయితే బాలా షేర్ ఎంత అని అడిగాడు. మీరు గమనిస్తే ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్ని ఫస్ట్ మీరు రాసుకోవాలి. 1/4, 2/3. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఎల్సిఎం ఎంత? 12. సో టోటల్ కేక్ నేను 12 అనుకుంటే రూపిణికి 1/4. 12లో 1/4 అంటే ఎంత అమ్మా? 3. సో రూపిణికి 3. సుష్మాకి 2/3. 12లో 2/3 అంటే ఎంతమ్మా? 8.
8. బాలాకి మిగిలిపోయింది మొత్తం 12, 3కి 8 కలిపితే 11, బాలాకు 1. అడిగింది బాలా షేర్ అంటే 1/, టోటల్ 12. ఫస్ట్ ఆప్షన్. పైప్ ఏ అండ్ సి కెన్ ఫిల్ అంటే ప్లస్ 30 to 48. Pipe B drain in 24 hours. If 3 pipes are turned on together, cistern is empty. How many hours? Cistern to be filled in 2/3. ప్రాబ్లం ఏమీ లేదంత ఇచ్చాడు కానీ చిన్నదే చేద్దాం. ఏ సి బి. బి అనేది డ్రైన్ అంటే ఎంటీ చేస్తుంది. 32, 48, 24. వీటికి ఎల్సిఎం ఏంటి? పెద్ద నెంబర్ 48. 48 రోజుల్లో 96, 36, 48, 24 3 పోతుంది. సో ఈ 96ని ఏమని చదవాలి? టోటల్ వర్క్ అని చదవాలి. ఇప్పుడు ఎఫిషియన్సీ తెద్దానండి. 36 96లో 3 సార్లు, 48 ఇదే 96లో 2 సార్లు, 24 4 సార్లు. ఏ 4 -4 డ్రైన్ కాబట్టి. ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ 3కు 2 కలిపితే 5, 5లోంచి 4 తీస్తే 1. 1 యూనిట్ వచ్చింది టోటల్ ఎఫిషియన్సీ. ప్రాబ్లం అయిపోయింది ఎక్కడి వరకు మీరు చదివితే. సో 96 ఇంటూ అంటే టోటల్ వర్క్ బై టోటల్ ఎఫిషియన్సీ ఇంటూ మనం చేయాల్సింది 2/3 కదా. 3 ఏకంలో 96, 32 సార్లు, 32 రోజులు 64. రామ్ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ రామ్ ఫాదర్. రామ్ ఎక్స్ అయితే రామ్ ఫాదర్ది 2x 8 years ago. రామ్ ఫాదర్ వాజ్ 2.5 అని మీరు చదవకూడదు, 5/2 అని చదవాలి. 2.5 అంటే 25/10 కదా, 5 సార్లు 2 సార్లు 5 టేబుల్లో ఈక్వల్ టు రామ్ ఫాదర్ వాజ్ ఈక్వల్ టు 2.5 టైమ్స్ అంటే ఇక్కడ 5/2 రాయాలి, ఇక్కడ 5 రాసుకోవాలి, ఇక్కడ 2 రాసుకోవాలి. ఇలా రాసుకుంటే ఇలాగ మల్టిప్లై అయిపోతుంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్. 5x 5 8 40, 4x 16, 5లోంచి 4 తీస్తే 1x, 40లోంచి 16 తీస్తే 24. అడిగింది ఏంటిది? రామేజ్ ఏంటి? ఎక్స్ కదా. ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.